ఎందుకంటే శత్రువు అనే దాని మీద ఫోకస్ ఇప్పటిదాకా లేదు. ఎప్పటికప్పుడు ఏంటంటే శత్రువుని ఐడెంటిఫై చేయడంలో దాదాపుగా అది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఎవరు ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు మిగతా పార్టీస్ అన్నీ ఉన్నాయి, రాజకీయ పార్టీస్ అన్నీ, వాళ్ళందరికీ తెలంగాణ ఆ మొత్తం వాళ్ళకు ఉండే కార్యక్రమంలో ఒకటి మాత్రమే. వాళ్ళకు మొత్తం తెలంగాణ ప్రోగ్రాం లేదు ఆ పార్టీలన్నిటికీ. కానీ తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీకైనా ఇది ఉండాలి. శత్రువుని ఏంటంటే ఐడెంటిఫై చేసే కార్యక్రమం ఒకటి ఏంటంటే ఉండాలి. ఎప్పటికప్పుడు ఇప్పుడు లక్ష్మణ్ విన్న తర్వాత కానీ గౌరీని విన్న తర్వాత కానీ అనిపిస్తున్నది ఏంటి అంటే జస్ట్ లైక్ దట్ ఏదో ఒకటి ఏంటంటే ఒక కార్యక్రమం ఉంటుంది, జరిగిపోతా ఉంది. అంటే సమయం చూసి వాత పెట్టాలి అనేది మనకు అందరికీ ఏంటంటే దాదాపుగా మన రక్తంలో జీర్ణించకపోయిన సామెతలని. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ ఆ వాత అనేది ఎవరికి అర్థమవుతున్నట్టుగా మనకి ఏంటంటే లేదు. కాబట్టి ఆ కార్యక్రమం ఏంటంటే వాళ్ళ పార్టీలకు తప్పనిసరి ఏంటంటే అవుతుంది. తర్వాత సరే ఈ శత్రువు అనే దాన్ని ఇంక కొంచెం కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఎవరినైతే శత్రువులు అనుకోవచ్చు అని చెప్పి అందరి మైండ్స్లో ఉందో, అదే ఇప్పుడున్న మినిస్టర్లు అనుకోండి, అనుకోండి, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు నిజంగా ఇవాళ ఒక అనివార్యమైన పరిస్థితుల్లోకి నెట్టేయబడ్డారనేది నేను ఎప్పటికీ ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఒకప్పుడు లక్ష్మణ్ ఏంటంటే చెప్పినట్టే ఈవెన్ 69లో ఏంటంటే తీసుకున్నా కూడా తెలంగాణకి ఇంత విస్తృతమైనటువంటి సపోర్టు ఆనాడు లేదు. ఏ పొలిటికల్ పార్టీ ఏంటంటే సపోర్ట్ చేయలేదు తెలంగాణ. ఇవాళ అధికారంలో ఏంటంటే ఉన్నవాళ్ళు మినిస్టర్లు కూడా సరే మేము జెండా ఎగరేయలేము కానీ కలెక్టర్లారా మీరే ఏంటంటే జెండా ఎగరేసుకోండి అని చెప్పి ఒక అనివార్యమైన స్థితిలోకి నెట్టేయబడ్డారనేది కూడా ఒక వాస్తవమే. దాన్ని కూడా ఏంటంటే మనం గమనించాలి. అంటే తప్పించుకోలేకపోతున్నారు. సరే ఇంకా వాళ్ళ స్వార్థాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనం ఏంటంటే వాళ్ళకు ఉంది. ఇవాళ ఏంటంటే ఇంతకుముందు స్క్రోలింగ్ టీవీలో చూస్తూ ఉంటే సర్వే సత్యనారాయణ గారు అంటున్నారు సోనియమ్మ తెలంగాణ గురించి మాట్లాడొద్దు అంటే నేను మాట్లాడను అని చాలా స్పష్టంగా ఏంటంటే ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వార్త అనమాట చెప్తున్నాడు. టీవీలో ఏంటంటే స్క్రోలింగ్ వస్తాం అదే ఆయన అంటేనే వస్తుంది. ఆయన నోటితోటి అన్నదే ఆమె అది చెప్పలేదు అంటే ఆయన అంటే ఈ వార్త నేను మినిస్టర్ ఇస్తాను అనే వార్త నాకు 10 రోజుల ముందే ఏంటంటే చెప్పింది. ఎవరికి ఏంటంటే చెప్పొద్దని కూడా చెప్పింది. ఏదో చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. సరే అదనమాట. సో ఆ రకమైన వాళ్ళకి ఇంకా కొంత స్వార్థ ప్రయోజనాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఎట్ ది సేమ్ టైం ఒక కార్నర్కి ఏంటంటే నెట్టేయబడే స్థితిలో కూడా ఉన్నారు. అది ఇంకా ఏంటంటే ముందుకు వెళ్ళాలి. అది ముందుకు వెళ్ళాలి అంటే ఇగో ఈ శత్రువు అనే దీంట్లో నుంచి ఆ శత్రువుని ఐడెంటిఫై చేయడంలో ఒక జాగ్రత్త ఏమిటి అంటే ఇంకా వాళ్ళు ఒక దీనికి నిర్ణయానికి రాకపోవడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ అనే భావనలో నుంచి ఏంటంటే బయటికి రాలేకపోతున్నారు. ఇంకా అది పట్టి ఏంటంటే పీడిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనే ఒక భావన ఏంటంటే ఇంకా పట్టి పీడిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకని ఫోకస్ ఏంటంటే ఇప్పుడు వస్తుంది. అంటే ఎవరు శత్రువు అంటే యాక్టివిటీ కూడా ఏంటంటే ఒక ఫోకస్ ఉండటం అనేది. ఆ ఫోకస్ అనేది లేకపోవడం వల్లనే ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే బంధకాలు ఇవ్వకూడనప్పుడు బంధకాలు ఇవ్వటము ఇవన్నీ అనుకున్నట్టుగా. తర్వాత నవంబర్ 1 నాడు ఏంటంటే మన మార్చి ఈరోజు రేపు 1 నాడు ఉంటే బాగుండేది. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు తెలంగాణ గురించి ఏంటంటే మాట్లాడుతున్న వాళ్ళు ఎవరికి వాళ్ళే ఏదో ఒకటి ఏంటంటే అనుకోవటం, ఏదో ఒక నిర్ణయం ఏంటంటే తీసుకోవటం, దానికి ఒక ఫోకస్ అనేది లేకుండా పోవటం, దానికి అందరి ఆమోదం ఏంటంటే లేకపోవటం. సో దీనివల్ల గ్రూపులు ఉండొచ్చు, రకరకాల ఐడియాలజీ స్థితి ఉండొచ్చు, ఆ ఐడియాలజీ బేస్డ్గానే అంటే ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. కానీ తెలంగాణ అనేది అందరికి ఒకటే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనేది అందరికీ ఒకటే. కానీ దానికి సంబంధించి ఏంటంటే ఒక కామన్ యాక్టివిటీ ఎందుకు రావట్లేదు అంటే ఈ ఇన్స్టాల్మెంట్లో 12 సంవత్సరాలు ఏంటంటే తర్వాత కూడా ఒక కామన్ ఎజెండా తెలంగాణ ఎవరు ఏ ఫిలాసఫీతో ఉండని ఏ పొలిటికల్ పార్టీ అనేది ఉండలేదు. బట్ ఒక కామన్ ఎలిమెంట్ అనేది తెలంగాణ కదా. మరి దానికోసం ఏంటంటే ఒకరినొకరం ఏంటంటే ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎందుకు పాయింట్అవుట్ చేసుకుంటే ఏంటంటే ఉంటున్నాము, అట్లాంటి పరిస్థితి ఏంటంటే ఎందుకు ఉంటున్నాయి. ఇది చేయాలి అంటే ఎస్, మరి ఎవరు ఇల్లు మెడలో గంట ఎవరు కట్టాలి? ఈ ఇష్యూస్ అన్నీ ఏంటంటే అన్రిజాల్వ్డ్గా ఏంటంటే ఏళ్ళ కొద్దిగా ఏంటంటే పోతా ఉన్నాయి. సో ఒకరొకరు ఏంటంటే ఒక్కొక్క తీరుగా ఏంటంటే మాట్లాడుతుండటం, ఒక కామన్ ఏంటంటే ఇది రాకపోవడం ఏ ప్రోగ్రాం గురించి కూడా అది ఆ మేరకు ఏంటంటే నష్టం నిజానికి ఏంటంటే జరుగుతూనే ఉంది. జయపాల్ రెడ్డి గారి గురించి కూడా వచ్చు. నిన్న ఒక మిత్రుడు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. సరే, ఆయన జయపాల్ రెడ్డి గారు చాలా క్లోజ్గా తెలుసు కాబట్టి ఒకసారి పలకరించి వద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చిన చర్చలో తెలంగాణ ఏరయ్యా అన్నాడు. ఎవరు తెలంగాణ ఏంటంటే సరే కాఫీ రాపించి ఏంటంటే ఇంత చల్లటి మాట ఏంటంటే అంత వేడి కాఫీ చేసి ఇంత చల్లటి మాట తెచ్చుకున్నాను. ఆయన ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? ఈ వార్త ఏంటంటే వినాల్సి వచ్చింది. అది బయటకు వచ్చింది చెప్పాడు. సో మరి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏమిటో, ఏం జరుగుతుంది నోబడీ న్యూస్. సో అందుకని ఎప్పటికప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఉంది చేస్తున్నాం, ఏదో బతుకమ్మ ఆడుతున్నాం, ఇక నెక్స్ట్ బతుకమ్మ తెలంగాణలోనే ఆడదాం అంటే మనకు అవగాహన ఉందా అసలు? అంటే నెక్స్ట్ బతుకమ్మలో తెలంగాణ వస్తుందా అంటే ఎప్పటికప్పుడు ఈ రకంగా అనుకుంటూ కూర్చుంటే ఇక ప్రోగ్రామ్ ఏంటంటే ఫోకస్డ్గా మీకు ప్రోగ్రామ్ ఎక్కడికి వస్తుంది. అందుకే ఏంటంటే ఎత్తొప్పులు ఎందుకుండవు. ఒకసారి ఏంటంటే అంత పైకి లేచిపోతుంది, తర్వాత ఏంటంటే అదే పద్ధతిలో ఏంటంటే కిందికి దిగుతుంది. అంటే అవగాహనలో ఎక్కడో లోపం ఉంది. అంటే ఇవాళ ఉన్న రాజకీయాన్ని ఏంటంటే ఎస్టిమేట్ చేయడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడ పొరపాటు ఏంటంటే జరుగుతుంది. ఎంతమంది ఏంటంటే ఆత్మత్యాగం చేసినా, ఏ లెవెల్లో ఉద్యమాలు ఏంటంటే నడిపినా, వాటికి విలువలేని ఒకనొక పొలిటికల్ సిచ్యువేషన్లో ఇలా దేశం ఏంటంటే అరబ్ దేశాల గురించి ఏంటంటే చెప్పిన వాళ్ళకు అక్కడ నాయకులకు ఏంటంటే రాజ్యానికి ఇంకొక సెన్సిబిలిటీ ఏంటంటే ఉంది అనిపిస్తుంది. 15 రోజులు 16 రోజుల్లో ఏంటంటే ఒక పొలికి ఏంటంటే వచ్చేసింది. కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఏంటంటే జరిగినాయి ఏంటంటే ఇక్కడి రాజకీయ వాతావరణం, ఇక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ పార్టీలు ఏంటంటే ఆ స్థితిలో ఏంటంటే ఉంది. వాళ్ళు పోయి 15 రోజులు ఏంటంటే అక్కడ మౌనంగా ఏంటంటే కూర్చోగలిగినారంటే నిన్నాడికి కనీసం ఏంటంటే వెల్లనిస్తున్నారు. ఇక్కడ కనీసం ఏంటంటే అక్కడ విజయ స్థితి కూడా ఏంటంటే లేదు. ఎక్కడికక్కడ ఏంటంటే అరెస్టులు ఆహారాలు ఏంటంటే. సో అందుకని ఇట్లాంటి పరిస్థితుల్లో మనం రేపే ఏదో అయిపోతుంది, ఎల్లుండే తెలంగాణ ఏంటంటే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా తెలంగాణలోనే జరుపుకుందాం, ఇట్లాంటివన్నీ ఏంటంటే అవగాహన లోపంతో నుంచి ఏదైతే వస్తుంది. అయితే సరైన ఎస్టిమేషన్ ఏంటంటే పొలిటికల్ పార్టీల గురించి కానీ ఈ ప్రభుత్వాల తీర్పు గురించి కానీ మనకు అవగాహన ఉన్నట్టు కనిపించదు. కాబట్టి ఏంటంటే నిర్ణయాలు కూడా, ఉద్యమానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఆ మేరకే ఉంటాయి. కాబట్టి వాటిలో నుంచి ఏంటంటే బయటపడాలి. తర్వాత సరే ఇట్స్ ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ అనుకూలంలో నుంచి రావాల్సి. ఇప్పటిదాకా ఎట్లాంటి కార్యక్రమాలు ఏంటంటే చేపట్టాము, ఏ కార్యక్రమం ఏంటంటే ఏ కాంటెక్స్లో ఏ సందర్భంలో ఏంటంటే ఇచ్చాము, దానికి వచ్చిన రిజల్ట్ ఏంటి. సో ఇప్పుడు తీసుకుపోయే కార్యక్రమం ఏంటంటే ఎట్లా ఉండాలి, నల్ల జెండా ఎగరేద్దాం, నల్ల బ్యాటరీలు పెట్టుకుందామని ఏంటంటే మనం ఒక దేశంలో ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే తెలంగాణ జెండా ఏంటంటే ఎగరేయాలి, నల్ల బ్యాటరీ ఏంటంటే పెట్టాలి. ఇవన్నీ ఏంటంటే అనుభవంలో నుంచి ఏంటంటే వచ్చాయి. కాబట్టి ఏంటంటే వీటన్నిటి ఇప్పటిదాకా నిర్ణయాలు ఏంటంటే చేసిన వాళ్ళు, ఇప్పుడు నిర్ణయాలు ఏంటంటే చేయదలుచుకున్న వాళ్ళు కూర్చొని ఏంటంటే డిస్కస్ చేస్తే తప్ప అందులో నుంచి ఏంటంటే ఒక రైట్ సరైన ప్రోగ్రామ్ ఏంటంటే బయటికి రాదు. నేను పర్సనల్గా ఏంటంటే ఆ రకంగా ఫీల్ అవుతున్నాను. సో అయినప్పటికీ నిస్పృహ అక్కర్లేదని నా అభిప్రాయం. ఎవరో కూడా ఏంటంటే నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. స్కాట్లాండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 300 సంవత్సరాలు ఏంటంటే ఒక అద్భుతమైన అటానమీని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇవాళ ఒక ఒపీనియన్ పోల్
ఇంగ్లాండ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు ఎస్ ఓట్ మనం కలిసి ఉందామని చేస్తారని ఆయన అనుకుంటున్నాడు. స్కాట్లాండ్ వాళ్ళు ఏంటంటే లేదు లేదు విడిపోదామని చేస్తారని ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరి నమ్మకాలు ఏంటంటే వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇవాళ విడిపోవడానికి ఏంటంటే సిద్ధంగా ఒక అగ్రిమెంట్కి ఏంటంటే వచ్చేసి అంటే 300 సంవత్సరాల అటానమీ ఎంజాయ్ చేసిన తర్వాత కూడా ఇవాళ ఏంటంటే ఆ రోజు వచ్చింది. ఒక ఒపీనియన్ కోల్కి వెళ్ళి రోజు ఏంటంటే ఇవాళ వచ్చింది. కాబట్టి మనం ఏ నిస్పృహకు ఏంటంటే గురి కావాల్సిన అవసరం ఏంటంటే లేదు. ఉద్యమాలు ఏంటంటే దాదాపుగా ఇట్లాంటి రాజకీయ వాతావరణంలో ఉద్యమాలు అట్లే ఉంటాయి. ఉద్యమాల్లో ఏంటంటే అనేకమైన ఆటపోట్లు ఏంటంటే ఉంటాయి. కాబట్టి ఆ ఆటపోట్ల మధ్యనే రాటుదేరాల్సిన అవసరం ఏంటంటే ఉంటుందని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. అందుకని ఈ నెక్స్ట్ కార్యక్రమం కూడా టైటిల్లో మనకి తెలంగాణ విలీనం అనివార్యమైందా అంటే అనివార్యం. దాని డౌట్ ఎందుకు? అనివార్యం కాదు. అనివార్యమైన దిశలో ఏంటంటే తెలంగాణ విలీనం ఏంటంటే జరగలే. ఆంధ్ర మనకి ఏ డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.